తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల వేర్వేత కోసం జరిపిన వెరిఫికేషన్లో 1,28,000 పెన్షన్లు రద్దయ్యాయి. కొత్తగా 48,000 మందికి గుడ్ న్యూస్. మన తెలంగాణలో సంక్షేమ పెన్షన్ల పంపిణీపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఇటీవల చేపట్టిన సమగ్ర పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూడటంతో అధికారులు ఏకంగా 1,28,000 పెన్షన్లు రద్దు చేశారు. అయితే ఇదే సమయంలో నిజమైన లబ్ధిదారులకు మేలు చేకూరుస్తూ 48,000 మందితో కూడిన సరికొత్త జాబితాను కూడా అధికారులు సిద్ధం చేశారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో కానీ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అనర్హులు తొలగింపుకు గల కారణాలు. ఈ వివిధ రకాల పెన్షన్ల విషయంలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు మృతులు, సుదీర్ఘకాలంగా అందుబాటులో లేనివారు, వలస వెళ్ళిన వారు వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. అదేవిధంగా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్లు పొందుతున్న ప్రభుత్వం ఉద్యోగాలు, తల్లిదండ్రులు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న సంపన్నులు, ఆదాయపు పన్ను ట్యాక్స్ చెల్లిస్తున్న వారిని గుర్తించి వారి పెన్షన్లు కట్ చేశారు. రద్దు అయిన మొత్తం 1,28,000 పెన్షన్లో అత్యధికంగా 1,02,000 పెన్షన్లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవే కాగా మిగిలినవి మున్సిపాలిటీల పరిధిలోనికి సంబంధించినవి. కొత్తగా 48,000 మందికి లబ్ధి. అయితే అనర్హుల తొలగింపుతో ప్రభుత్వం ఖజానాపై భారం తగ్గడమే కాకుండా కొత్త వారికి అవకాశం లభించింది. అర్హత ఉండి కూడా ఇంతకాలం పెన్షన్లు రాని 48,000 మంది వికలాంగులు, వితంతువులు పేర్లతో అధికారులు కొత్త జాబితాను రెడీ చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించి వెంటనే కొత్త లబ్ధిదారులకు పెన్షన్ల మంజూరుకు అధికారిక ఉత్తర్వులు వెలువడున్నాయి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.